హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్లో పార్ట్ 51. ఆఖరి కన్నీటి చుక్క వాసవి కంటి చివరి నుండి బయటకు రావడంతో అతని నుదుటిని స్వేదం ఆమె పెదవులపై పడగానే ఫోర్ హెడ్ కిస్ చేస్తూ భారంగా కదులుతున్న ఆమె గుండెలపై వాలిపోయాడు వికాస్. 10 నిమిషాల వరకు ఇద్దరు నార్మల్ కాకపోవడంతో ఆర్ యూ సాటిస్ఫైడ్ డార్లింగ్ అన్నాడు లైట్ ఆన్ చేస్తూ. కన్నీటి చారికలు కట్టి కళ్ళు ఎర్రగా ఉండటంతో వికాస్ చెంపకి చిన్నగా స్లాప్ ఇస్తూ అలా అడగడానికి సిగ్గులేదా అంది కోపంగా. ఓ మై గాడ్, ఇందులో తప్పేముందే, నువ్వు సైలెంట్గా ఉండటంతో అనుమానం వచ్చి అడిగాను అన్నాడు. పక్కన పడుకున్న వికాస్ ఆమెని హత్తుకుంటూ, అలా అడిగితే తప్పేముందే, ప్రతి విషయంలో వైఫ్ని అడగాలి. నాలానే మీకు కూడా కోరికలు ఉంటాయి, మీకున్న సమ్ రీజన్స్ వల్ల బయటకు చెప్పుకోలేరంతే అని చెప్పాడు. ఇక నిద్రపోండి, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, అప్పటి వరకు నిద్రపోనివ్వను అన్నాడు అల్లరిగా. ఛీ, నేను అలాంటి మాటలు చెప్పను అంది బిడియంతో. నిద్రపోనివ్వనని చెప్పానుగా, గిలిగింతలు పెడుతూ ఒంటి నొప్పులు మరింతగా పెంచాడు వికాస్. చెప్పకపోతే నైట్ మొత్తం ఇదే పరిస్థితి అని భయపడుతూ సాటిస్ఫైడ్ అంది చిన్నగా వగుర్చుతూ. మళ్ళీ చెప్పు, వికాస్ గుండెలపై తలవార్చుతూ. యు ఆర్ ద బెస్ట్ హస్బెండ్ అంది బిడియంతో. వెరీ గుడ్, ఇక నిద్రపో. రేపు మనం టెంపుల్కి వెళ్ళాలి, ఆఫీస్ నుండి త్వరగా వచ్చేయండి అంది. షూర్ డార్లింగ్, గుడ్ నైట్. నాకు మీతో కబుర్లు చెప్పాలని ఉంది. ఓకే, మాట్లాడుకున్నా. జస్ట్ వెయిట్ అంటూ డ్రెస్అప్ అయ్యి జ్యూస్ టిన్ అండ్ గ్లాసెస్ పట్టుకొచ్చి డోర్ లాక్ చేశాడు. బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంటూ, మనకి పిల్లలు పుట్టాక డాడీ ఇంటికి వెళ్దామా వికాస్ గారు అంది డల్గా. నీ ఇష్టం డార్లింగ్, నాకేం ప్రాబ్లం లేదురా. ఆడపిల్లలకి పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్, అలానే వెళ్దాం అని భరోసా ఇచ్చాడు. థ్యాంక్స్ వికాస్ గారు, ఐ లవ్ యూ సో మచ్ అంది. పిల్లలు కావాలంటే బాగా కష్టపడాలి మరి అల్లరిగా చెప్పాడు. ఓరగా అతని వైపు చూస్తూ తమ సమ్మతిని తెలపడంతో కాసేపటికి ఆలస్యం కారణంగా ప్రశాంతమైన మనసులతో నిద్రలోకి జారుకున్నారు. ఆఫీస్కి వెళ్ళిన కేశవ్కి కాల్ రావడంతో, ఏంటి సీఎం గారు నాకు కాల్ చేశారని చెప్పాడు. రే కేశవ్, ఈ చమత్కారమే వద్దు అన్నాడు శరవణ్. సర్లే, ఎందుకు కాల్ చేసావో చెప్పరా, మీటింగ్కి అటెండ్ అవ్వాలి అన్నాడు. ఇప్పటి వరకు మనది స్నేహబంధమే, కానీ ఇక నుండి వియ్యంకుల బంధం ఏర్పరచుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోందిరా కేశవ. నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర పవర్ ఉంది, మన ఇద్దరం కలిస్తే దేశాన్ని ఏలేయచ్చు అన్నాడు శరవణ్. శరవణ్, ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? హహా, నేనే కేశవ. నీ కొడుకు వికాస్ నాకు చాలా నచ్చాడు. ఎప్పుడూ చూడకపోయినా నీ కంపెనీలో గ్రోత్ నాకు తెలిసింది, అందుకే ఈ ప్రపోజల్ పెట్టాను. ఏమంటావు, బాగా ఆలోచించుకుని చెప్పు. నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, అలానే కుదిరితే నా అల్లుడు పిక్ పెట్టు ఒకసారి అని కాల్ కట్ చేశాడు శరవణ్. 10 నిమిషాల వరకు అతని మైండ్ స్ట్రక్ అవడంతో, కేశవ, ఇందులో నీ సైన్ పెట్టుకుని సబ్మిట్ చేసేసుకో, ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అన్నాడు వికాస్. అప్పుడే కంప్లీట్ అయిపోయిందా? మా సార్ దగ్గర కొట్టేసిన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. విరాట్ నీతో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాడు అని అక్షరం పొరలిపోకుండా అప్పగించాడు. ఈ టైంలో మీటింగ్ ఏంటి? ఏమో మరి, సార్ బ్రెయిన్లో ఏం ప్లాన్ ఉందో అని కన్నింగ్ స్మైల్ ఇచ్చి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. ఉఫ్, ఈ విరాట్ని ఏం చేయలేకపోతున్నా అని అసహనంగా అనుకుంటూ మీటింగ్ పెట్టి హాల్కి వెళ్ళాడు. ఎప్పట్లానే క్యాప్ అండ్ మాస్క్లో రావడంతో, ఈ మీటింగ్ వెనుక నీ ప్లాన్ ఏంటి అన్నాడు గంభీరంగా. కంప్లీట్ అయిన ప్రాజెక్ట్లో వచ్చే షేర్లో ఎప్పట్లో ఇచ్చే కన్నా 2% ఎక్కువ ఇవ్వాలి అన్నాడు టేబుల్పై ట్యాప్ చేస్తూ. వాట్ ద హెల్, అది ఇవ్వడం ఎక్కువ, అలాంటిది ఇంకా 2% ఎక్కువ ఇవ్వాలా, నెవర్ అంటూ అరిచాడు ఆవేశంతో. దెన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడం కుదరదు. విరాట్, యు ఆర్ క్రాసింగ్ ద లిమిట్స్, చాలా నష్టపోతావు అన్నాడు కేశవ్. సో వాట్? కేశవ్ ఏదో చెప్పేలోగా, ఈ ప్రాజెక్ట్లో మేము మాత్రమే కష్టపడ్డాం, నువ్వు ఖాళీగా కూర్చుని డబ్బులు దొబ్బట్లేదా కేశవ? మాకు అడిగినట్టుగా ఇస్తేనే ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ అయ్యేది. బాగా ఆలోచించుకో, 5 నిమిషాల టైం మాత్రమే ఉంది నీకు అని చెప్పి సైలెంట్గా కూర్చున్నాడు వికాస్. ఆ హాల్ 10 నిమిషాలు పిన్ డ్రాప్ సైలెన్స్గా మారడంతో
11వ నిమిషం చెక్ తీసుకురా, సైన్స్ చేస్తాను అని ఆవేశాన్ని ఆపుకుంటూ చెప్పాడు. నాకు తెలుసు నీలో కంట్లో నలకంత మంచితనం ఉందని. త్వరగా సైన్స్ చేసి అంటూ పెన్నిచ్చి కేశవ్ వెళ్ళిపోయాక ఆ చెక్స్ని షేర్ హోల్డర్స్కి ఇచ్చాడు. 2% అంటే 15 కోట్లు. ఈ లెక్కన కేశవ్ ఎంత డబ్బు తినేస్తున్నాడో అర్థమవడంతో థ్యాంక్ యూ సో మచ్, మా కష్టానికి గుర్తింపునిచ్చారు విరాట్ సార్ అంటూ చెక్ని పట్టుకుని వెళ్ళిపోయారు. అన్నయ్య, ఈ మనీ మనకి అవసరమా? ఇది మన కష్టం చోటు, సేవింగ్స్ చేసుకో అని వరేణ్య త్వరగా రమ్మని చెప్పడంతో ఇంటికి స్టార్ట్ అయ్యాడు విరాట్. అతనితో పాటు వికాస్ కూడా. సత్య గారికి చెక్ ఇచ్చి రూమ్కి వెళ్ళేసరికి అప్పటికే రెడీ అయ్యి కనిపించింది వాసవి. మీరే లేట్ వికాస్ గారు, త్వరగా వచ్చేయండి అంది. 10 minutes డార్లింగ్ అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు వికాస్. కాసేపటికి మ్యాచింగ్ షర్ట్లో బయటకు రావడంతో సోఫాలో కూర్చున్న కేశవ్ కనురెప్ప వేయకుండా చూస్తున్నాడు అతన్ని. వికాస్ కూడా విరాట్కి ఏం తీసిపోడు, సేమ్ కటౌట్, బట్ 1% కలర్ తక్కువ అంతే. శరవణ్ మాట గుర్తు రావడంతో ఒకసారి కామితో మాట్లాడి ఆలోచించాలనుకుంటూ ఆమె రూమ్కి వెళ్ళాడు కేశవ్. డోర్ నాక్ చేసిన 10 నిమిషాలకి బెడ్షీట్ చుట్టుకుని ఓపెన్ చేయడంతో బిజీగా ఉన్నావా అన్నాడు. ఎస్ బాస్, ఇంపార్టెంట్ మ్యాటర్నా? నో, క్యారీ ఆన్, గార్డెన్లో వెయిట్ చేస్తానంటూ బయటకు వెళ్ళిపోయాడు కేశవ్. వెళ్ళిపోయాడా? కమాన్ సమీర్, బాస్ చాలా జోవియల్గా ఉంటాడు. ఇంటిమేషన్ అనేది జస్ట్ నీడ్ మాత్రమే ఆయన దృష్టిలో. నువ్వు ఇలా భయపడకు, విరాట్లా డేరింగ్గా ఉండాలని విసుగ్గా చెప్పింది. విరాట్ పేరు వినిపించడంతో రక్తం మరిగిపోతుంటే నా డేరింగ్ ఏంటో చూపిస్తాను రావే అని ఆమె జుట్టు పట్టుకుని బెడ్పై పడేశాడు. నాకు కావాల్సింది కూడా ఇదే అని మత్తుగా చెప్పి అతన్ని ఆహ్వానించింది కామిని. సుదర్శన్ గారికి చెక్ ఇచ్చి సోఫాలో కూర్చున్నాడు విరాట్. అమౌంట్ చూసిన ఆయన షాక్ అవుతూ ఏంటి విరాట్ ఇది అన్నారు. చేసిన వర్క్కి మనీ. ఈ మనీ అవసరమా? నేను కష్టపడి వర్క్ చేస్తున్నాను డాడ్. అతని మాట కూడా నిజమే అవడంతో నేను నా అకౌంట్లో వేసేస్తాను అన్నారు. నీ ఇష్టం డాడ్ అంటూ వరేణ్య గురించి వెతికాడు. ఆఫ్టర్నూన్ నుండి ఎవరూ బయటకు రాలేదు కన్నయ్య. భోజనం గురించి చెప్పినా నీరసంగా ఉందని పడుకుంది. నీకు కాల్ చేస్తానన్నా వద్దని చెప్పింది అని మొత్తం చెప్పేశారు వాణి. ఆటోమేటికల్లీ అతని ఐబ్రో రైజ్ అవ్వడంతో లోపలికి వెళ్ళి నిద్రపోతున్న వరేణ్యను చూసి అనుమానంగా ఫోర్ హెడ్పై చేయి వేసేసరికి అతని వైపు చూసింది వరేణ్య. వాట్ హ్యాపెండ్? పొట్టి, డోంట్ ఇరిటేట్ మీ. నా దగ్గర నిజం ఎందుకు దాచావు? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అంది అరుస్తూ. ష్, నాకు పిల్లలు పుట్టరని తెలిసి కూడా ప్రెగ్నెన్సీ అంటే హార్మోన్స్ సరిగ్గా లేవంతే అని అబద్ధం చెప్పి పిచ్చిదాన్ని చేసావు కదా. వరేణ్య అరుపులకి వాణిగారు లోపలికి వచ్చి ఏమైంది వరు, ఏమన్నావు కన్నయ్య, ఎందుకు తను అలా అరుస్తుందని భయంగా అడిగారు. నథింగ్ మామ్. ఉంది అత్తమ్మ, నాకు పిల్లలకి పుట్టరట ఫేస్ చేతుల్లో దాచుకుని ఏడుస్తూ అడిగింది. ఆ మాటకి వాణిగారి గుండె ఆగి కొట్టుకోవడంతో కన్నయ్య, వరు చెప్పేది నిజమేనా అన్నారు వణుకుతున్న స్వరంతో. నో మామ్, అదో పిచ్చిది, దాని మాటలు వింటున్నావా? నేను చెప్పేది నిజం అత్తమ్మ, ఆ రిపోర్ట్స్లో అదే రాశారు. ఎనఫ్, సీరియస్గా రిచి వరేణ్య నోరు మూయించాడు విరాట్. వానికి చిన్నగా బీపీ తగ్గిపోయి కళ్ళు తిరుగుతుంటే ఆవిడని సోఫాలో కూర్చోపెట్టి చెంపకి చేతిని పెట్టుకుని వెక్కుతున్న వరేణ్యని చూస్తూ బటర్ మిల్క్ తీసుకురా అన్నాడు సీరియస్గా. అతని అరుపుకి పరుగున బయటకు వెళ్ళి గ్లాస్తో రావడంతో జాగ్రత్తగా తల్లికి పట్టించి నార్మల్ చేశాడు విరాట్. కన్నయ్య, మామ్, నన్ను ట్రస్ట్ చేయట్లేదా నువ్వు? తనకి పాయిజన్ తీసుకున్నప్పుడు యూట్రస్పై ఎఫెక్ట్ అయ్యింది. మెడిసిన్స్ యూస్ చేస్తే క్యూర్ అవుతుంది. అదొక ఇడియట్, దాని మాటలకి రియాక్ట్ అవ్వడం నువ్వు. డిస్కస్టింగ్ అన్నాడు విసుగ్గా. ఒక్కసారిగా తెలిసేసరికి భయం వేసింది కన్నయ్య. నెమ్మదిగా చెప్పు వరువుకి, లేకపోతే భయపడుతుంది అంటూ బయటకు వెళ్తుంటే ఆపేసింది వరేణ్య. అత్తమ్మ, నన్ను వదిలి వెళ్ళకండి, వెధవ శకలో పడక పొట్టి. అత్తమ్మ, మీరు వెళ్ళిపోతే నన్ను చంపేస్తాడు. వరు, విరాట్ నెమ్మదిగా చెప్తాడులే, భయపడకంటూ బయటకు వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేశారు వాణి. తన వైపు సీరియస్గా చూస్తున్న విరాట్ని చూసి వణుకొస్తుంటే నా దగ్గరకు రాకు అంది వేలు చూపిస్తూ.
ఆ వేలు పట్టి నలిపేస్తూ, ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? ఇంత సీన్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్నా అన్నాడు గంభీరంగా. ఇది చిన్న విషయం కాదుగా విరాట్. సీన్ చేయాల్సిన మ్యాటర్ కూడా కాదే. వచ్చాగా సైలెంట్గా అడిగితే చెప్తా కదా అని దవడ బిగపడుతూ చెప్పాడు. అబ్బా, రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం విసుగ్గా చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. డోర్ పగిలేలా క్లోజ్ చేయడంతో అతను చూపిస్తున్న విసుగును మనసుకు తీసుకోలేక బెడ్పై కూర్చొని తలని మోకాల మధ్యలో పెట్టుకుంది. విరాట్ ఫ్రెష్ అయి వచ్చిన ఆమె అలానే ఉండటంతో, నేను ఇంకా పోలేదు కదా, ఎందుకా ఏడుపు అన్నాడు అసహనంగా. ఆ మాటకి ఆమెలో ఏడుపు ఎక్కువయ్యి వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ఇంటికి రావడానికి ఈగర్గా వెయిట్ చేశాను, బట్ వచ్చి రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేసావు చిరాగ్గా చెప్పి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు. 3 సిగరెట్స్ వెలిగించిన అతనిలో చిరాకు అలానే ఉండటంతో చాలాసేపు చైర్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. తన ఆఫీస్లో కేశవ్కి అగైనెస్ట్గా తీసుకునే ప్రతి స్టెప్ తన లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. రిస్క్ అని తెలిసినా కూడా మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. అలాంటిది వరేణ్య ప్రేమలో మాత్రమే తనను తాను కంట్రోల్ చేసుకోగలడు. ఆ విషయం తెలిసి కూడా వరు ఇలా ప్రవర్తించడం అస్సలు నచ్చట్లేదు విరాట్కి. కాసేపటికి అతని షోల్డర్పై చేయి పడటంతో విసురుగా వరేణ్యని ఊరిలోకి లాక్కుని ఎర్రబడిన కళ్ళతో చూశాడు. ఐఎమ్ సారీ విరాట్, నిజంగా భయం వేసిందిరా, లేకపోతే నేనెందుకు ఇంతగా రియాక్ట్ అవుతాను? ప్లీజ్ మాట్లాడు, నువ్వు ఇలా మౌనంగా ఉంటే నా వల్ల అవ్వట్లేదు అంది. చాలా గట్టిగా కొట్టేశావు తెలుసా, నేనే వచ్చాను కదా, ఇంకోసారి ఇలా బిహేవ్ చేయను పింకీ, ప్రామిస్. ఆమె చిన్పై ప్రెజర్ ఇస్తూ, ఏమైనా డౌట్ ఉంటే కేవలం నాతో మాత్రమే డిస్కస్ చేయి, ఇలాంటి పనికిమాలిన పంచాయతీ పెడతానని డ్రామా చేస్తే ఐస్వేర్ చంపేస్తానే నిన్ను. ప్రామిస్, మరోసారి రిపీట్ చేయను. వెళ్ళి రెడీ అవ్వు. ఓకే అండ్ మరోసారి నీ గురించి అలా మాట్లాడుకోకు. నువ్వు నాకు దూరం అయ్యే ఒక క్షణం ముందు నేనే నా ప్రాణం వదిలేస్తాను అంది తడి రెప్పలతో. సారీ, ఫోర్ హెడ్ కిస్ చేస్తూ చెప్పాడు. నేను రెడీ అయ్యి వస్తానని చెప్పి 10 నిమిషాలు ఇద్దరు హాల్లో ఉన్నారు. అమ్మాయిని చేసుకోవడం సంస్కారమా విరాట్? మన ఇంటి అమ్మాయి కూడా మరొక ఇంటి కోడలు. సంజు ఇలా బిహేవ్ చేస్తే టాలరేట్ చేస్తావా అని గంభీరంగా ప్రశ్నించారు సుదర్శన్. మావయ్య, ఇందులో ఆయన తప్పేం లేదు, విరాట్ని ఏమనకండి ప్లీజ్. లేదమ్మా, ఇంట్లో ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి, ఓపికగా చెప్పుండాల్సింది. ఐఎమ్ సారీ అన్నారు వారు చెంప నిమురుతూ. ప్లీజ్ అలా మాట్లాడకండి, నెక్స్ట్ టైం రిపీట్ చేయండి డాడీ, ఐ ప్రామిస్ యూ అని చెప్పి వరేణ్యని బైక్పై కూర్చోపెట్టుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. హాస్పిటల్ దగ్గర పేషెంట్స్ అధికంగా ఉండటంతో ఎక్స్ట్రా పేమెంట్ కట్టి లోపలికి వెళ్ళాడు వరేణ్యతో. వాట్ హ్యాపెన్ టు హెర్? ఫైల్ ఓపెన్ చేస్తూ అడిగారు డాక్టర్. తనకి పిల్లలు పుట్టరని ఏడుస్తోంది, రిపోర్ట్స్ చదివి డౌట్ క్లారిఫై చేయండి అన్నాడు విరాట్. వరేణ్య వైపు ఒకసారి చూసి 10 నిమిషాల తర్వాత క్లోజ్ చేస్తూ, మీకు పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారు అని వియాడుగా అడిగింది. నా యూట్రస్ బాగా వీక్గా ఉందని అందులో రాసుంది, లేడీస్కి వీక్గా ఉంటే పిల్లలు పుట్టరు కదా అంది అనుమానంగా. పాయిజన్ ఎందుకు తీసుకున్నారు అనుమానంగా ప్రశ్నించింది డాక్టర్. విరాట్ ఆ రోజు జరిగిన ప్రతి పాయింట్ చెప్పడం ప్రారంభించాడు. మీకు నేను చెప్తాను రండి. వరేణ్య సూసైడ్ చేసుకున్న రోజు డాక్టర్ పిలవడంతో వరేణ్య తల్లిమిరి ఎందుకు రమ్మన్నారు అన్నాడు విరాట్. మీ వైఫ్ వరేణ్యకి పాయిజన్ వల్ల యూట్రస్ వీక్ అయింది విరాట్. సివియర్ ప్రాబ్లమ్నా? నో, న్యూలీ మ్యారీడ్ కాబట్టి కొన్ని రోజులు కిడ్స్ గురించి ఆలోచించకండి, బెస్ట్ గైనికి చూపించి యూట్రస్ ఇన్ఫెక్షన్కి మెడిసిన్ యూజ్ చేయండి. పెద్దవాళ్ళు స్ట్రెస్ చేశారని ఆమెను ఫోర్స్ చేయకండి అన్నారు ఆయన. నో, మాకు ఆ థాట్ లేదు. వెరీ గుడ్, మెడిసిన్తో క్యూర్ అయ్యాక అప్పుడు కిడ్స్ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇంకేం ప్రాబ్లం లేదుగా డాక్టర్? నో, ఇంకేం సమస్య లేదు. చెప్పడం ముగించిన విరాట్ వరేణ్య వైపు చూశాడు. ఇప్పటి వరకు గైనిక్ దగ్గర చూపించారా? నో. ఎందుకు చూపించలేదు? సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, ఎక్కువ రోజులు అవ్వలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకసారి చెక్ చేయాలి పదమ్మా అన్నారు డాక్టర్. విరాట్ వైపు చూసి లోపలికి వెళ్ళడంతో ప్రోబ్తో స్కాన్ చేశాక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు.
ఇంటిమసీ తర్వాత పెయిన్ వస్తుందా? చాలాసేపటి వరకు తగ్గట్లేదు. ఇన్ఫెక్షన్ ఉందమ్మా. 6 months కోర్స్ యూజ్ చేయాలి. అప్పటి వరకు పీరియడ్స్ ఇన్ టైంకి రావు, కంగారు పడకండి. ఎవ్రీ మంత్ పీరియడ్స్ డేట్ నోట్ చేసుకోండి అని చెప్పింది. మరి పిల్లలు? మీకు హెల్త్ ఇంపార్టెంట్నా లేక కిడ్స్నా? రెండు. ఇంట్లో పెద్దవాళ్ళు ఫోర్స్ చేస్తున్నారా మిమ్మల్ని? నో. షటప్ వరు. విరాట్ వాయిస్కి వరేణ్య నోరు మూతబడటంతో ప్రిస్క్రిప్షన్ ఇచ్చి 1 month తర్వాత రండని చెప్పింది. ఈలోపు ప్రెగ్నెన్సీ వస్తే? రాదు. పిల్స్ రాశాను. 6 months యూజ్ చేయడం మస్ట్ అండ్ షుడ్. థ్యాంక్ యూ చెప్పి బయటకు రావడంతో పెద్ద పోటుగత్తెలా తాగేశాను. ఇప్పుడు చూడు ఎన్ని ప్రాబ్లమ్స్నో అంది డల్గా అతని చేతిని చుట్టుకుంటూ. బైక్ స్టార్ట్ చేసిన విరాట్ నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లో పార్క్ చేసి ఆమె చేతిని పట్టుకుని ఎత్తైన రాయిపై కూర్చుని వరేణిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. వాట్ నెక్స్ట్?